అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయేది మకర రాశి వారి రాశి ఫలాల గురించి. మకర రాశి వారికి ఇది సాధారణ జ్యోతిష్యం కాదు. ఇది హెచ్చరిక. ఇది ముందస్తు సంకేతం. ఇది ఒక మలుపు. జనవరి 22, 23 తేదీల్లో మీ జీవితంలో మీరు ఊహించని విధంగా ఒక వ్యక్తితో పెద్ద గొడవ లేదా మాటల ఘర్షణ, భావోద్వేగ విరోధం జరగబోతోంది. ఇది గుడ్ న్యూస్ కాదు, కానీ ఇది అవసరమైన సంఘటన. ఓం శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం, కేరళ గురూజీ గారు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? వారాహీదేవి దశమహ విద్యలు మరియు ఉపాసకం చేసిన గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. ఎటువంటి సమస్యలున్నా ఒక్క రోజులోనే శాశ్వత పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, రాజకీయం, కోర్టు సమస్యలు, ఎలాంటి సమస్యలున్నా ఒక్క రోజులోనే పరిష్కారం మీకు దొరుకుతుంది. ఫోన్ నెంబర్ 9542637206. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ గొడవను మీరు నష్టంగా మార్చుకుంటారా లేదా మీ జీవితానికి శుద్ధిగా మార్చుకుంటారా అనేది మీ చేతుల్లోనే ఉంది. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి థంబ్నెయిల్లో ఒక మాట ఉంది. అది ఏంటి? ఒకరితో మీకు గొడవ జరుగుతుంది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఒక్క మాటలో మొత్తం కథ దాగి ఉంది. ఈ ఒకరు ఎవరు? వారు మీకు కొత్త వ్యక్తి కాదు, మీకు దూరమైన వాడు కూడా కాదు. తను మీ రోజువారీ జీవితంలో ఎప్పుడూ ఉన్న వ్యక్తి మాత్రమే. ఇక ఆ వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, మీ బాధను గమనించిన వాడై ఉండవచ్చు, లేదా మీ త్యాగాన్ని లెక్క చెయ్యని వాడు అయి కూడా ఉండవచ్చు. నువ్వు స్ట్రాంగ్ అనుకొని మీ మీద భారం వేసిన వాడు అయి కూడా ఉండవచ్చు. మీరు ఎంత నిశ్శబ్దంగా ఉంటే అతను మిమ్మల్ని అంత నిర్లక్ష్యం చేస్తాడు. మకర రాశి వారి మౌనం ఎందుకంత ప్రమాదం? మకర రాశి వారు గొడవలంటే అస్సలే ఇష్టం లేని వారు. వీరు మాటల కంటే పనినే ఎక్కువగా నమ్ముతారు. లోపల ఎంత బాధ ఉన్నా కూడా బయటికి మాత్రం నవ్వుతూనే ఉంటారు. కానీ సమస్య ఏంటంటే, మీరు బాధను చెప్పరు. మీలో మీరే సహిస్తారు. రోజు 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 ఒకరోజు ఆ సహనం పేలుతుంది. అవే జనవరి 22, 23 అలాంటి రోజులే. ఇప్పుడు చూసేద్దాం. జనవరి 22 తారీఖు మీ లోపలి అగ్ని రాజుకుంటుంది. ఈరోజు ఒక చిన్న మాట, ఒక వ్యంగపు నవ్వు మరియు ఒక నిర్లక్ష్యపు ప్రవర్తన, ఇవన్నీ మీ లోపల ఎన్నాళ్ళుగా దాచుకున్న బాధను ఒక్కసారిగా బయటికి తీసుకొస్తాయి. ఇప్పుడు దీనికి కొన్ని ఉదాహరణలు చూసేద్దాం. ఉదాహరణ 1. మీరు మీ పార్ట్నర్ కోసం మీ కలలను వదులుకున్నారు. మీ కోరికలను కూడా మౌనంగా ఉంచారు. కానీ జనవరి 22న తను చాలా సాధారణంగా అంటారు, నువ్వు ఇంతే. అదే మాట మీ గుండెల్లో గుచ్చుతుంది. మీకు కోపం రాదు, కన్నీళ్లు రావు, కానీ మీ గొంతు వణుకుతుంది. ఇక ఆఫీస్లో అయితే, మీరు ఆఫీస్లో అదనపు పని, అదనపు బాధ్యత, కానీ క్రెడిట్ మాత్రం అస్సలే లేదు. ఇక జనవరి 22న అదే వ్యక్తి మీ ముందు మీ పనిని తక్కువ చేస్తాడు. ఈసారి మాత్రం మీ మౌనం నిలవదు. ఇక ఫ్యామిలీలో మీరు కుటుంబం కోసం డబ్బు, సమయం, ఆరోగ్యం అన్నీ ఇచ్చారు. ఈరోజు ఒకరు అంటారు, నువ్వు మా కోసం ఏం చేశావు? మీ కుటుంబంలోని సభ్యులే అంటారు. అదే చాలు, మీ సహనం కుప్ప కూలిపోతుంది. జనవరి 23 పేలుడు రోజు. జనవరి 23 మకర రాశి వారికి అత్యంత తీవ్రమైన రోజు. ఈరోజు మీ మాటలు అస్సలే ఆగవు. మీ నిజాలు అంటే మీరు నిజాలు అస్సలే దాచరు. పాత గాయాలు, ఎప్పటి నుంచో మీకు గాయపడిన గాయాలు తెరుచుకుంటాయి. ఇక మ్యారేజ్ లేదా లవ్లో పెద్ద విరోధం. మీరు ఇలా అంటారు, నేను ఒంటరిగా అనిపించుకున్నాను, నీ దగ్గర ఉన్న విలువ లేకుండా ఉంది. ఎదుటివారు కూడా ఇలా అంటారు, నువ్వు చాలా కఠినంగా ఉంటావు, నీతో ఉండడం భారంగా ఉంది. ఇది మాటల గొడవ కాదు, ఇది మనసుల మధ్య గోడ. ఇక కెరీర్లో ఎలాంటి గొడవ? ప్రమాదకరమైన ఘర్షణ జరుగుతుంది. మీ బాస్ లేదా సీనియర్స్తో గట్టిగా మాట్లాడే పరిస్థితి వస్తుంది.
ఇక మీ సహనాన్ని ఎదుటివారు తక్కువగా మాట్లాడడం కూడా జరుగుతుంది. ఈరోజు మీ మాటలు మీ భవిష్యత్తును తాకే అవకాశం కూడా ఉంటుంది. ఫ్యామిలీలో బంధాలు కంపించే రోజు. ఆస్తి, డబ్బు, బాధ్యతలు ఈ విషయాల్లో పాత గొడవలు రాచుకుంటాయి మరియు పాత ఆరోపణలు కూడా వస్తాయి. మాటలు చాలా లోతుగా గాయపరుస్తాయి. ఇక ఈ గొడవ ఎందుకు అవసరం? ఈ గొడవ శిక్ష కాదు, శాపం కాదు. ఇది ఒక అంతర్శుద్ధి. మీ జీవితంలో ఎవరు మీతో ఉన్నారు, ఎవరు మీ సహనాన్ని వాడుకున్నారు అనే నిజం బయటపడుతుంది. శనిదేవుడు ఈరోజు మీకు అద్దం చూపిస్తున్నాడు. ఇక మకర రాశి వారికి కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి. ఈ 2 రోజుల్లో కోపంలో మాత్రం అస్సలు నిర్ణయాలు తీసుకోవద్దు. శాంతంగా ఉండండి. శాంతంగా ఉండి నిర్ణయాలు తీసుకోండి. ఇక సంబంధాలను మాత్రం పూర్తిగా తెంచుకోవద్దు. ఉద్యోగం వదిలేయాలనే ఆలోచన కూడా వద్దు. ఈ 2 రోజులు ఆగండి మరియు నిశ్శబ్దంగా ఉండండి. మీ మౌనం ఈసారి బలంగా ఉంటుంది. ఇక ఈ 2 రోజులలో మీకు గొడవలు తగ్గించుకోవడానికి చిన్న పరిష్కారాలు చేయండి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. జనవరి 22, 23 ఉదయం నిశ్శబ్దంగా కూర్చోండి లేవగానే. మరియు స్నానం చేసి పూజ చేసుకొని ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. నల్ల నువ్వులు లేదా నూనె దీపాన్ని వెలిగించండి. ఇది మీ మాటల తీవ్రతను తగ్గిస్తుంది. మకర రాశి మిత్రులారా, మీరు చెడ్డవారు కాదు, మీరు బలహీనులు కాదు. మీరు ఎక్కువగా సహిస్తారు, ఎక్కువగా భరిస్తారు. ఈ గొడవ మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మీ విలువను గుర్తించడానికి మరియు మీ జీవితంలో మార్పు తెచ్చేందుకే ఈ గొడవ జరుగుతుంది. ఇక ఈ 2 రోజులు మీ మాటలు కాదు, మీ ఆత్మబలం మాట్లాడాలి. అందుకే జాగ్రత్తగా చూసి మాట్లాడండి. ఎవరు నిజంగా మీవారో తెలుసుకోవడానికి మరియు మీ జీవితంలో మార్పు తీసుకురావడానికి మాత్రమే. ఈ 2 రోజులు మీ మాటలు కాదు, మీ నిశ్శబ్దమే మీ శక్తి. ఈ వీడియో ఒక మకర రాశి వ్యక్తికైనా ముందుగా హెచ్చరికగా ఉపయోగపడితే ఈ ప్రయత్నం సార్థకం. ఇక ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి మరియు మీ మకర రాశి ఫ్రెండ్స్తో కానీ కుటుంబ సభ్యులతో కానీ షేర్ చేయండి. మరియు ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శనిదేవ్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.